హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా అయితే మన కడపలో షవర్మా బౌల్ అనేసి వీళ్ళు స్నాక్స్ వాళ్ళు అయితే స్టార్ట్ చేసినారు. నేనైతే ఇప్పుడు దాకా రైస్ బౌల్ చూసినా, చికెన్ బౌల్ చూసినా, షవర్మా బౌల్ ఎక్కడ చూడలా. ఫస్ట్ అయితే ఒక పన్నీర్ పిజ్జా షవర్మా బౌల్ అయితే ఆర్డర్ చేసినాం. మా విఘ్నేష్ అశ్వంత్ కోసమే ఈ పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ చేసినాం. వాడికి అయితే చాలా బాగా నచ్చింది పన్నీర్ పిజ్జా. ఇంకా అంత లోపల 2 లెగ్ పీస్లు అయితే ఆర్డర్ చేసినా. లెగ్ పీస్ ఉన్నాయి, మామూలుగా లేవు. ఎంత క్రంచీ ఉన్నాయంటే అంత క్రంచీగా ఉన్నాయి. ఇంకా మా అశ్వంత్ గారు కూడా చికెన్ ఎట్టా తిన్నాడు, ఇంకా వాడు పిజ్జానే తిన్నాడు. నేనైతే ఫస్ట్ ఈ లెగ్ పీసులు చూసి ఫ్రోజన్ అని అడిగిన అన్ననైతే ఫ్రోజన్ కాదంట, డైలీ ఏ రోజు ఆ రోజు అయితే ఫ్రెష్ గా వీళ్ళే చేస్తారంట. అసలు లోపల అయితే లెగ్ పీస్ లోపల చాలా సాఫ్ట్ గా ఉండింది, పైన అయితే చాలా క్రంచిగా ఉండింది. ఇంకా పాప్కార్న్ కూడా సేమ్ అంతే, పైన చాలా క్రంచిగా ఉండింది, లోపల అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. పిల్లలు కూడా తినొచ్చు. ఫైనల్ గా వీళ్ళ దగ్గర ఇది అయితే స్టార్ ఐటమ్ అనే చెప్పుకోవచ్చు, బౌల్ షవర్మా. మీరు చెప్తే అస్సలు నమ్మరు, దీనికి ఎంత హైప్ ఇచ్చినా తక్కువే అనుకుంటారు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు ఏం చెప్పిందంతా తక్కువే అనుకుంటారు. అయితే రోటీని కూడా వాళ్ళైతే స్మాష్ చేసి ఇచ్చేస్తారు బౌల్ లోకి. మీరైతే రేట్ ఎంతో అనుకుంటారు, జస్ట్ 120 రూపీసే మామూలు షవర్మామైనే. నేనైతే కడపలో ఇప్పుడు దాకా చాలా షవర్మాలే తిన్నా, అవన్నీ తక్కువ అని చెప్పడంలో, కానీ ఇదైతే 100% ట్రై అని చెప్తా. నేనైతే ముందు ఏం తినకపోయింటే ఈ షవర్మా బాలో ఇంకోటి కూడా ఆర్డర్ చేసుకొని తింటా, అప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది. అయితే ఒక్కసారి తిన్నారనుకో డైలీ ఇదే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. అంత తినేసి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్రో వాళ్ళైతే నాతో ఫోటో అడిగినారు. మా వాళ్ళు దాన్ని పట్టుకొని ఆడుకున్నారు, మామూలుగా ఆడుకోవాలా. అడ్రస్ అయితే ఎక్కడో కాదు, వైవి స్ట్రీట్ మెయిన్ స్ట్రీట్, బాలాజీ గుడి సైడ్ కి పోయే దగ్గర రైట్ సైడ్ లో మసీద్ పక్కనే ఉంటది. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా. బూయ్.